పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వారసత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మాట్లాడడంతో 13 లక్షల కోట్ల రూపాయల దోపిడీ, నిర్మించిన భవంతులు ఒక్క దెబ్బకు కుప్ప కూలిపోయి 11 లక్షల కోట్ల రూపాయల ధనం ఆవిరి అయిపోయింది. ఫిబ్రవరి 7 తారీఖు రోజు రాహుల్ గాంధీ గారు లోక్సభలో జాతిని ఉద్దేశించి తన వాదన పటిమను ప్రజల ముందు పెడితే కృత్రిమంగా షేర్ల విలువను పెంచి ఆ షేర్లు బ్యాంకుల్లో తనఖా పెట్టి 13 లక్షల కోట్లకు ఎగబాకిన అదానీ ప్రధాని యొక్క అత్యంత ప్రియమిత్రుడి సంస్థలు ఆస్తులు 11 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయిపోయినాయి. దాంతో ప్రధానమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు, అదానీ గారు రాహుల్ గాంధీ గారి మీద కక్ష కట్టినరు. ఇక ఏమాత్రం రాహుల్ గాంధీ గారిని చట్టసభలలో మాట్లాడనిస్తే ఇక ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండరు. ప్రధాని, హోంశాఖ మంత్రి తమ పదవులలో ఉండరని గుర్తించి రాహుల్ గాంధీ గారు అనర్హత కోర్టులో శిక్ష విధించేటట్టుగా వ్యవహారాలన్నీ నడిపి అదే కాకుండా వారిని పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించారు. ఒక్కసారి రాహుల్ గాంధీ గారు లోక్సభలో నించొని మాట్లాడితే వాళ్ళ దోపిడీ వ్యవస్థ కుప్పగూలి 11 లక్షల కోట్ల రూపాయలు మాయమైపోయినాయి. దాంతో అదానీ, ప్రధాని, అమిత్ షా రాహుల్ గాంధీ గారి మీద కక్ష గట్టి పగబట్టి కేసును సత్వరమే విచారణకు తీసుకొచ్చి 2 సంవత్సరాల శిక్ష విధించిండ్రు అని కోర్టు ప్రకటించిన 30 రోజులు హైకోర్టుకి వెళ్ళి దీని మీద అప్పీల్ చేసుకోవడానికి ఆ జడ్జిమెంట్ను అమలు చేయడానికి వాయిదా వేసినా కూడా ఆదరబాదరగా 24 గంటలు తిరిగేలోపు లోక్సభలో మళ్ళీ అదానీ దోపిడీ మీద చర్చ జరగాలని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీతో పాటు 18 ప్రతిపక్షాలన్నీ పట్టుబడితే ఇక సమాధానం చెప్పలేని పరిస్థితులు, సమాజాన్ని ఎదుర్కోలేని ఇబ్బందులు బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ముందు పెద్ద సమస్యగా నిలబడడంతో తక్షణమే హుటాహుటిన రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసిండ్రు. రద్దు చేసినా పర్వాలేదు, వాళ్ళ కక్ష అంతటితో ఆగలే. జైలు శిక్ష పడ్డా వాళ్ళ కక్ష ఆగలేదు. పార్లమెంట్లో సభ్యత్వం రద్దు చేసిన వాళ్ళ కక్ష అంతటితో ఆగలేదు. ఉన్న ఇల్లును కూడా తక్షణమే ఖాళీ చేయండి అని చెప్పి నోటీసులు ఇచ్చి రాహుల్ గాంధీ గారిని రోడ్డు మీదకి లాగాలి అని చెప్పి ఎంత కక్షాపూరితంగా వ్యవహరించినో మీరు అర్థం చేసుకోండి. ఇలహాబాదులో వాళ్ళకు ఉన్న ప్యాలెస్ అంటే ఒక భవనం, ఆనంద నిలయం అని 100 కోట్ల విలువైన ఆస్తులను శ్రీమతి ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు 1000 కోట్ల రూపాయల సొంత ఆస్తులను దేశానికి అంకితం చేసి దేశానికి పేదలకు దానం చేసిరు. 1000 కోట్ల రూపాయల ఆస్తులను ప్రజల కోసము, పేదల కోసం, దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం. ఈ దేశం యొక్క సమగ్రతను, సమైక్యతను కాపాడడానికి 3 తరాలు మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించిన 4వ తరం నాయకుడు రాహుల్ గాంధీ గారిని పగబట్టి శిక్షించాలని ఇల్లు ఖాళీ చేయించారు. అంటే రాహుల్ గాంధీ గారికి దేశంలో ఉండడానికి ఇల్లు లేదు. రాహుల్ గాంధీ గారిని ప్రభుత్వ బంగళా నుంచి గెంటి వేస్తే నడి బజార్లో నించోబెట్టి పైశాచిక ఆనందం పొందాలని అదానీ, ప్రధాని అమిత్ షా గారు కుట్రపూరితమైన చర్యలకు పాల్పడ్డ నేపథ్యంలో ఈరోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఈ నెల 3 తారీఖు నాడు ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనారిటీ, ఎస్టీ డిపార్ట్మెంట్, ఎస్సీ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటు కాంగ్రెస్ పార్టీ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని రేపు తీసుకోవడం జరిగింది. ఈ పోస్ట్ కార్డుల ఉద్యమంతో పాటు 8 తారీఖు రోజు మంచిర్యాలలో మా సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఏఐసిసి ఇచ్చిన సత్యాగ్రహ దీక్షా కార్యక్రమాన్ని మంచిర్యాలలో చేపట్టడం జరుగుతుంది. ఆ తర్వాత 10 తారీఖు నుంచి 20 తారీఖు వరకు నేను రాహుల్ గాంధీ గారి మీద చర్యలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నాపత్రాల లీకేజ్ కుంభకోణానికి సంబంధించి
కొంతకాలం నా పాదయాత్రను ఏదైతే వాయిదా వేసుకున్నామో మళ్ళీ 10 తారీఖు నుంచి జుక్కల్ నుంచి మొదలుపెట్టి జహీరాబాద్ పార్లమెంట్లో 4 అసెంబ్లీలు, మెదక్ పార్లమెంట్లో 7 అసెంబ్లీలు, 11 శాసనసభ నియోజకవర్గాలలో 10 ఏప్రిల్ తారీఖు నుంచి ఏప్రిల్ 25 వరకు ఈ కార్యక్రమాలను అన్నిటిని పూర్తి చేసుకొని ఏప్రిల్ 20 నుంచి 25 తారీఖు లోపల నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని కనీసం 1,00,000 మందితోటి గజ్వెల్లో నిర్వహించాలని కూడా ఈ సభలో చర్చించుకొని మేము ఆమోదం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మొదటి కార్యక్రమం రేపు పోస్ట్ కార్డుల ఉద్యమం. రాహుల్ గాంధీ గారి పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా 8 తారీఖు రోజు సిఎల్పి గారి నేతృత్వంలో మంచిర్యాలలో సత్యాగ్రహ నిరసన దీక్ష కార్యక్రమం, ఆ తర్వాత 10 తారీఖు నుంచి 25 తారీఖు వరకు మిగిలిపోయిన 11 శాసనసభ నియోజకవర్గాలలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని చేస్తూ అందులో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఏఐసిసి పిలుపు మేరకు ఏవైతే నిరసన కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే నిరుద్యోగ యువకుల తరఫున పోరాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. దీనికి సంబంధించి ఈ పోరాటంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలలో సఫలీకృతమైంది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఇతరులతో మేము హైకోర్టులో పిఐఎల్ వేయడం ద్వారా సిబిఐ చేత కానీ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని వేసిన కేసును కోర్టు ఆమోదించి ప్రాథమిక విచారణ నివేదికను కోర్టుకు ఇవ్వమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ 11 తారీఖు రోజు ఆ కేసు రాబోతుంది. దాంట్లో పూర్తి స్థాయిలో మా వాదనలు వినిపించి ఈ కేసును సిబిఐ ఆర్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిగే విధంగా కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదు చేసింది. పత్రికాముఖంగా నేను ప్రకటించదలుచుకున్నా, మా ఒత్తిడి మా పోరాటం ఫలించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన ప్రశ్నాపత్రాల కుంభకోణము, జరిగిన ఆర్థిక లావాదేవీలు కోట్ల రూపాయలలో ఏదైతే జరిగిందో ఈ కేసును ఈడీకి ఫిర్యాదు చేసి ఈడీ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. అంత మాత్రాన ఈ పనిని ఈ పోరాటాన్ని వదలదలుచుకోలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాట కార్యాచరణతో ముందుకెళ్తుంది. ఒకటి, కేటీఆర్ను దీనికి సంబంధించి మంత్రివర్గం నుంచి బర్తఫ్ చేసి తీరవలసిందే. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ని తక్షణమే తొలగించాలి రాష్ట్ర ప్రభుత్వము. తొలగించి విచారణకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న మెంబర్స్ ఏవైతే ఉన్నారో, మెంబర్ ఎవరైతే లింగారెడ్డి నిన్న విచారణకు వచ్చిండో, లింగారెడ్డి గారి బావమరిది పేరు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్నాడు, గతంలో సెక్రటరీగా పనిచేసిండు. ఇతను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కేసీఆర్ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు అతని దగ్గరనే పనిచేసిండు. ఆ శాఖలో జరిగిన అవినీతి సిబిఐ విచారణలో కూడా రాజశేఖర్ రెడ్డిని అప్పుడు పిలవడం జరిగింది. కేసీఆర్కు ఆయనకున్న అనుబంధం ఈనాటిది కాదు, ఆనాటి నుంచి పాల్పడ్డ అక్రమాలు సహారా కుంభకోణం కావచ్చు, ఈఎస్ఐ హాస్పిటల్ల నిర్మాణ కుంభకోణం కావచ్చు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన ఎంబడే కేంద్ర ప్రభుత్వం నుంచి డెప్యుటేషన్ మీద రాజశేఖర్ రెడ్డిని తెచ్చిపెట్టుకున్నాడు. 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిర్యాదు చేస్తే మేము అతను వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ దగ్గరనే పదవిలో కేసీఆర్ నియమించిండు. అంటే కేసీఆర్కు రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న అనుబంధము, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధం అనేది తెలంగాణ సమాజానికి తెలవాలి. ఆ రాజశేఖర్ రెడ్డి గారి సొంత భావనే లింగారెడ్డి. లింగారెడ్డి పిఏనే రమేష్, ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీక్లో అరెస్ట్ అయిన రమేష్. అంటే ఈరోజు ప్రశ్నాపత్రాల లీకు కుంభకోణం తీగలాగితే ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో తేలింది. ఒకవైపు రాజశేఖర్ రెడ్డి తిరుపతి కేటీఆర్ మంత్రివర్గంలో దాని మూలాలు తేలితే, రెండవ వైపు లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి చంద్రశేఖరరావు గారి కార్యాలయంలో ఈ ప్రశ్నాపత్రాల లీక్ కుంభకోణం తేలింది. అందుకే ఈ విచారణలో కేటీఆర్ మంత్రిగా ఉన్నా, రాజశేఖర్ రెడ్డి అక్కడ ఓఎస్డీగా ఉన్నా,
జనార్దన్ రెడ్డి లింగారెడ్డిలు బోర్డు మెంబర్స్గా ఉన్నా ఈ విచారణ సాఫీగా జరగదు, దీని మీద వీళ్ళ ప్రభావం ఉంటుంది. అందుకే తక్షణమే కేటీఆర్ను మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి. ఈ ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తక్షణమే రద్దు చేసి కొత్త నియామకాలు చేపట్టి తక్షణమే మిగతా పరీక్షలు నిర్వహించాలి. ఆల్రెడీ లోపభూయిష్టంగా కోట్ల రూపాయల ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న విచారణను ఎదుర్కొంటున్న దాదాపుగా 50 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎవ్వరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్న కమిటీని విశ్వసించడం లేదు. కాబట్టి 2 నిర్దిష్టమైన ప్రతిపాదనలతో, 1 కేటీఆర్ను బర్తరఫ్ చేయడం, 2 ఇప్పుడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసి నూతన కమిటీని నియమించడం ద్వారా పరీక్షలు నిర్వహించాలి. 3వది సిబిఐ విచారణ. సిబిఐ మీద నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలనే డిమాండ్తోని నిరుద్యోగ నిరసన కార్యక్రమం గజ్వేల్లో కనీసం 1,00,000 మందితో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. వీటన్నిటిని కూడా సంపూర్ణంగా తెలంగాణ సమాజం సహకరించాల్సిందిగా, మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇది రంజాన్ మాసం, పవిత్రమైన మాసం మీకు తెలుసు. ఈ నెల 7 తారీఖు రోజు పెద్ద ఎత్తున పిసిసి తరఫున రంజాన్ పర్వదినాన్ని నిర్వహించాలని కూడా ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకున్నాం. 7 తారీఖు రోజు ఇఫ్తార్ విందుకు మిత్రులందరూ కూడా రావాలి, పెద్ద ఎత్తున హాజరవ్వాలి. దానికి సంబంధించి కూడా ఏఐసి సెక్రటరీ నదీం జావేద్ గారు, గ్రేటర్ హైదరాబాద్ గతంలో ప్రెసిడెంట్, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారిని, ముగ్గురిని ఒక బాధ్యత అప్పచెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఈ నెల 7 తారీఖు రోజు పిసిసి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా చూడవలసిందిగా మిత్రులను కోరుకుంటున్నాం. చేశారండి షర్మిల గారు. ఈ విద్యార్థి ఉద్యమాలలో నిరుద్యోగుల సమస్య